స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్లుగా కనిపిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపి నైజాం డిస్ట్రిబ్యూషన్లో తమదైన ముద్ర వేయాలని అన్నపూర్ణ స్టూడియోస్ భావించింది. ఈ క్రమంలోనే సితారా నిర్మించిన ఫంకీ సినిమాను ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ వెంచర్కు ఆరంభంలోనే అదిరిపోయే షాక్ తగిలింది. రెండు పెద్ద బ్యానర్లు కలిసినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫంకీ సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ మధ్య ఒక కొత్త బంధం మొదలైంది. కానీ ఈ దోస్తికి మొదటి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది. సినిమా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం, ఓపెనింగ్స్ కూడా నామమాత్రంగా ఉండడంతో సినిమా ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. భారీ అంచనాలతో మంచి బ్యాంకింగ్తో వచ్చినప్పటికీ సరైన కంటెంట్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఎంత పెద్ద పేరున్నా నిలదొక్కుకోవడం మాత్రం కష్టమని ఈ సినిమా ఫలితం నిరూపించింది. మొదటి అడుగులోనే ఇలాంటి పరాజయం ఎదురవ్వడం అన్నపూర్ణ స్టూడియోస్ కు మింగుడుపడని విషయమే. ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చలాయించిన ఆధిపత్యం ఇప్పుడు మారుతుంది. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో పాత పద్ధతులు ఇకపై పనిచేయవని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. కేవలం థియేటర్ల సంఖ్యను, బ్యానర్ ఇమేజో కాకుండా కంటెంట్ బలం, యూత్ అప్పీల్ మాత్రమే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయగలుగుతున్నాయి. ఈ మారిన సమీకరణాలను అంచనా వేయడంలో అన్నపూర్ణ టీం కాస్త వెనుకబడిందేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. దీనికి పూర్తి విరుద్ధంగా అదే సమయంలో రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా బాగానే వెళ్తుంది. ధీరజ్ మొగిలినేని డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడకుండా యూత్ కోరుకునే ఎలిమెంట్స్ ఉండడంతో థియేటర్లు కలకలలాడుతున్నాయి. ఫంకీ విషయంలో జరిగిన తప్పిదాలను కపుల్ ఫ్రెండ్లీ విజయం ఎత్తి చూపిస్తుంది. ఆడియన్స్ మూడ్ స్వింగ్ ను పసిగట్టడంలో ధీరజ్ మొగిలినేని సక్సెస్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రం రాంగ్ చాయిస్ తో దెబ్బతిన్నట్లయింది. మొత్తానికి ఫంకీ ఫలితం అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. సితారాతో మొదలైన ఈ ప్రయాణం ఇలాంటి రిజల్ట్ తో స్టార్ట్ అవ్వడం నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో సెలక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే నైజాం లాంటి కీలకమైన మార్కెట్లో పోటీని తట్టుకోవడం కష్టం. ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని అన్నపూర్ణ స్టూడియోస్ తమ తదుపరి సినిమాతో ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.